my vlogs Navina. Subscribe చేసుకోండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. And today I'm going to show my వరలక్ష్మి వ్రతం. Happy వరలక్ష్మి వ్రతం to all of you. సో ఇప్పుడే తలస్నానం చేసి చక్కగా రెడీ అయ్యి పూజకి రెడీ చేస్తున్నాను. నేను ఎలా రెడీ చేస్తున్నాను, ఇందులో ఏమేమి చూపించబోతున్నాను, అమ్మవారికి చేతులు కాళ్ళు అప్పుడు పెట్టలేదు కదా, ఇప్పుడు ఎలా నేను అటాచ్ చేయబోతున్నాను, డెకరేషన్ ఎలా ఉంటుంది, పూజ ఎలా ఉంటుంది, ఇవన్నీ విశేషాలు ఈ వ్లాగ్ లో. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. గడపని పుదించే కార్యక్రమం మా మమ్మీ హ్యాండ్ ఓవర్ చేసుకుందనమాట. నేను అంత బాగా చేయలేదట లాస్ట్ ఇయర్ వీడియోలో. సో ఈసారి వద్ద అవసరం నేనే తీసుకుంటాను. కింద పసుపు తడిగా ఉన్నప్పుడే ముగ్గేసేస్తే పైన ఉన్న పౌడర్ కూడా, వైట్ పౌడర్ కూడా పిండి స్టేబుల్గా ఉంటుంది అన్నమాట, పోదు. సో అమ్మవారి నైవేద్యానికి రెడీ అవుతుంది. ముందుగా అదిగోండి పసుపు కుంకుమ పెడుతుంది మమ్మీ. ఫస్ట్ నైవేద్యం పొంగల్తో స్టార్ట్ చేయాలంట, పాలు పొంగిస్తూ. సో స్టవ్కి పూజ చేసి ఇప్పుడు పరమాన్నం చేస్తుంది. అండ్ మమ్మీ కిచెన్ సెక్షన్లో ఉంటుంది ఇప్పుడు, వంటలు తన బాధ్యతే, నేను మాత్రం హాల్లో బాధ్యత. సో ఇవి అమ్మవారి చేతులు కాళ్ళు అన్నమాట. ఐ హావ్ బాట్ ఇట్. నేను ఇన్స్టాగ్రామ్ లో దిత్య సాయి ఫ్యాషన్స్ నుంచి తీసుకొచ్చాను వీటిని. అండ్ వీటిని నేను ఇప్పుడు అమ్మవారికి అటాచ్ చేయబోతున్నాను, హ్యాండ్స్ అండ్ లెగ్స్. అయితే నేను ఒక ఎలాస్టిక్ తాడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఉంటుందేమో ఈజీగా క్యాచ్ చేయడానికి, అది లేదు. కాబట్టి నేను సూది దారంతో ఇక్కడ ఒక దారం, ఇక్కడ ఒక దారం అటాచ్ చేయడానికి ఈజీగా ఉండడానికి కుట్టుకుంటున్నాను. అండ్ షో ద ప్రాసెస్ హౌ టు అటాచ్ ఈజీలీ. మీకు కూడా సూది దారం తీసుకుని ఇటు రెండు పక్కల ఇలా తాళ్ళు వచ్చేటట్టు కుట్టుకోవాలి. సో చేతులు నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఈ బ్యాక్ సైడ్ పైన సెట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా పెట్టి పువ్వు పెట్టేస్తా. సో ఇప్పుడు కాళ్ళు, ఐ హ్యావ్ దిస్ లెగ్స్ అనమాట, 2 లెగ్స్. దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. కొంచెం ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని, చాలా ఈజీ కాళ్ళు పెట్టడం కూడా. సో లోపలికి మనకి ఏ లెంత్ కావాలో ఆ లెంత్ చూసుకొని మడతాను, జస్ట్ ఇలా లోపలికి పెట్టడం. సో దిస్ ఇస్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ డన్ బై మై హస్బెండ్, నేను కాదు. సో ఈ పార్ట్ ఆయనకి ఇచ్చేసాను అనమాట. బట్ సింపుల్ అండ్ ఈజీ వేలో మీరు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఈసారి బ్యాక్గ్రౌండ్ చూసాను. ఇదిగోండి ఇలాంటి ఫ్లవర్స్, ఇవన్నీ ప్లాస్టిక్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా. ఒరిజినల్స్ వాడచ్చు కదా అని చాలా మంది చెప్తారు, బట్ ఒరిజినల్స్ ఏమైందంటే గోడకి అతుక్కోవు, ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అండ్ ఇవన్నీ కూడా మన గోడను పాడవకుండా నేను పేపర్ టేప్ ని వాడి చేశాను. సో పేపర్ టేప్ కి ఇవి కొంచెం ఒక 3 days స్టేబుల్ గా ఉండాలి అంటే ప్లాస్టిక్ వాడితేనే బెటర్. అండ్ ఇలా స్ట్రైట్ గా కొంచెం వేరియేషన్స్ తీసుకొని, ఇవన్నీ కూడా నేను మా ఫ్లవర్ షాప్, ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్ షాప్ లో తీసుకున్నాను. ఈచ్ 80 rupees ఆల్ దిస్, అండ్ దిస్ ఇస్ ఈచ్ 250 rupees. ఇది కూడా ఫ్లవర్ షాప్ లో తీసుకున్నాను. ఇలా చూస్తే మీరు పేపర్ టేప్స్ తో కొంచెం నీట్ గా గట్టిగా అతక పెట్టేశాను అనమాట అన్నిటిని. అండ్ ఇది లాస్ట్ టైం వినాయకుడి డెకరేషన్ వాడినప్పుడు వాడిందే, మళ్ళీ దీన్ని యూజ్ చేశాను. ఈ ఫ్లవర్స్ కూడా అప్పుడు వాడినవి యూజ్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా ఫ్లవర్ షాప్ లో తీసుకొని ఇలా సింపుల్ పేపర్ టేప్ తో అన్ని హ్యాంగ్ చేసేసాను. బట్ పైన కూడా కొంచెం నీట్ గా కనపడాలని చెప్పేసి నా దగ్గర ఇలాంటిది డెకరేషన్ పీస్ ఉంటే, ఏమంటారు దాన్ని ఇలా కొంచెం స్ట్రైట్ పెట్టేసాను మేడం, అవన్నీ కవర్ చేయడానికి. అండ్ ఇక్కడ సెంటర్ లో నాకు అమ్మవారు వస్తారు కాబట్టి అమ్మవారి లెవెల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, హైట్ బ్యాలెన్స్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్ వచ్చేలాగా ఈ ఫ్లవర్ ని పెట్టాను. సో దిస్ ఇస్ మై సింపుల్ అండ్ ఈజీ డెకరేషన్ ఫర్ మై అమ్మవారు. అండ్ ఇప్పుడు అమ్మవారి డెకరేషన్ స్టార్ట్ చేస్తాం. సో ముందు దేవుడిని ఉంచుకునే ప్లేస్ నీట్గా కొంచెం తుడుచుకున్నాను. ఇప్పుడు ముగ్గేసి, ముగ్గు మీద దేవుణ్ణి పెట్టాలంట. పసుపు కుంకుమతో ముగ్గు వేయాలట. ఎస్. సో ఇప్పుడు నేను ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టబోతున్నా. సో
మొత్తానికి మా అమ్మవారిని కూర్చోపెట్టుకున్నాను. అండ్ ఈ లెగ్ గురించి ఇందాక చూపించలేదు కదా, సో ఇందాక హ్యాండ్స్ పెట్టడం ఎలాగో చూపించేశాను. అండ్ ఈ లెగ్ని ఎలా సెట్ చేశానో చూపించాను. ఈ లెగ్ని ఏం చేశానంటే, నా దగ్గర బ్లౌజ్ పీస్, అంచున్న బ్లౌజ్ పీస్ని కుట్టేశాను అమ్మవారికి. కుట్టేసి ఇదిగోండి వెనకాల ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని లెగ్ని వెనకాల వైపు సెట్ చేశాను. ఇటు సైడ్ కూడా కింద కుట్టు వేసేసాను, ఒక చిన్న టాకా లాగా. దిస్ ఇస్ ద వన్. సో ఇలా క్రాస్ చేసి ఇక్కడ శారీకి టాకా వేసేసాను బిందకి. దాని మీద నుంచి ఇదిగోండి ఇలా చున్నీ కప్పేశాను. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న టాకా వేసుకున్నాను కదలకుండా. సో ఇదంతా నేను షూట్ చేయలేదు, ఎందుకంటే అప్పుడు కొంచెం ప్రాసెస్ అయింది. ఇది ఒకటి సెట్ చేయడానికి నాకు 1/2 అవర్ పట్టింది. అంతా కలిపి సెట్ చేయడం 1/2 అవర్ అయితే. సో ఇలా మొత్తానికి ఈ కాల్ని ఇలా నీట్గా కూర్చునేలాగా డిసైడ్ చేశా. అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్తో మొత్తం మా అమ్మవారు రెడీ. అమ్మవారు డెకరేషన్స్ అన్నీ అవుతున్నాయి. సో దీపం ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్ అది ఫిల్ చేసి పెట్టుకున్నాను. కుంకుమ పసుపు అన్ని పెట్టేసాను అన్నిటికీ. అండ్ కింద ఇలా ఒక తమలపాకు వేసి ఆ పైన పెట్టాలంట దీపాలు, మమ్మీ చెప్పారు. అండ్ ఇది కలశం. సో ముందుగా ఒక గిన్నెలో ప్లేట్లో బియ్యం వేసేసి అందులో పసుపు కుంకుమ వేసేసి కలశం పెడుతున్నాను. ఇందులో వాటర్ పోస్తాను. ఇదంతా కూడా నీట్గా పుదించుకున్నా పసుపు కుంకుమ పెట్టి. ఇప్పుడు దీంట్లో ఒక 5 తమలపాకులు వేసి నేను కలశం పెట్టబోతున్నా. 1 2 3 4 ఇలా లోపల సైడ్ వేయాలి. సో ఇందులో ఒక 2 కాయిన్స్ పసుపు కుంకుమ ఆల్రెడీ దాంట్లో వేసేసాను నేను. సో ఇప్పుడు ఈ 5 పెట్టాను కదా, ఇందులో ఇలా పెట్టాను. దీనికి ఒక కంకణం, కంకరంతో అన్నీ రెడీ అయిపోయింది. అండ్ దీన్ని బియ్యం కింద ప్లేస్ చేసేసా. బ్లౌజ్ పీస్ ఆల్రెడీ ఎంబ్రాయిడరీతో మా మమ్మీ గిఫ్ట్ చేసింది, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ గిఫ్ట్ చేసింది. సో దీన్ని ఇలా పెట్టబోతున్నాను. అండ్ అమ్మవారికి పసుపు కుంకుమ కింద ఒక శారీ పెడతారు కదా, అదేది హెవీ పట్టు చీర. యాక్చువల్లీ 1 గ్రామ్ గోల్డ్ శారీ అంటది. అండ్ దిస్ ఐ టుక్ ఫ్రమ్ బాలాజీ శారీ మందిర్, శ్రీ బాలాజీ సిల్క్స్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. అండ్ దిస్ ఇస్ అ ప్యూర్ పట్టు చీర, 1 గ్రామ్ గోల్డ్ శారీ. యా, సో ఓపెనింగ్ ద శారీ. చూస్తే కొంచెం మెరిసిపోతా ఉంది. ఎస్, కంప్లీట్ గోల్డ్ శారీ నాకు బాగా నచ్చింది. మేబీ త్వరలో వేసుకుంటానేమో, దీనికి మంచి డిజైనర్ బ్లౌజ్ రెడీ చేయించుకొని. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద శారీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ బాలాజీ శారీస్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ శారీ. సో దీన్ని నేను ఈరోజు తాంబూలం కింద పెట్టబోతున్నాను అమ్మవారికి. ఇవి అమ్మవారికి చిన్న చిన్న గాజులు. ఇవి పర్మనెంట్ గా దేవుడి కోసం కొన్న గాజులు అనమాట. మా అక్క గిఫ్ట్ ఇచ్చింది, ఇది లాస్ట్ టైం కూడా చూపించాను. అండ్ ఇవి ఇక్కడ పెట్టేస్తాను అమ్మవారి కోసం. అండ్ ఇవి తాంబూలానికి మన ఇంటికి ఎవరైతే ముత్తైదులు వస్తారో అందరికి ఒక 2 గాజులు ఇవ్వాలన్నమాట ఈ రోజు, వరలక్ష్మి వ్రతం రోజు. సో తాంబూలం కోసం తీసుకున్న గాజులు. సో ఆల్మోస్ట్ డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా అరటి కొమ్మల స్టాండ్ లో అరటి కొమ్మల్ని గుచ్చుతున్నాను. దిస్ ఇస్ ఆల్రెడీ చూపించాను, అమెజాన్ లో తీసుకున్నాను నేను. ఇవి అరౌండ్ 550 అనుకుంటా. జస్ట్ ఇలా గుచ్చితే చాలు, ఇక్కడ పోకుండా ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇదే వాడతాను నేను. ఎస్, అండ్ దీని లింక్ అమెజాన్ లింక్ ఇస్తాను మీకు. దట్స్ ఇట్. హలో గాయ్స్, సో హియర్ ఐఎమ్ విత్ ఐ చార్జ్. యాక్చువల్లీ ఈరోజు ఫాస్టింగ్ మీ అందరికీ తెలుసు కదా. సో ఈవినింగ్ వరకు ఏం తీసుకోవద్దు. బట్ ఇలాంటి టైంలోనే మనము కొంచెం మార్నింగ్ నుంచి పనిచేసి, నిన్నంతా పనిచేసి, ఈవినింగ్ అంతా మళ్ళీ వాయినాలు అవన్నీ ఇచ్చుకొని టైర్డ్గా ఉంటాం కదా. సో ఇలాంటి టైంలో, అలాగే మనం స్ట్రెస్ఫుల్గా ఉన్న టైంలో, వర్క్ ప్రెషర్ ఉన్న టైంలో మేము ఎక్కువగా వాడుతుంది ఈ మధ్య, దాదాపు ఒక 30 days అయినట్టుంది. వి ఫినిష్డ్ 16 tray ఆఫ్ ఐ చార్జ్.
ఇది ఏంటి అంటే ఇది న్యాచురల్ బూస్టర్స్ అనమాట, ఎనర్జీ బూస్టింగ్ కి. అండ్ మనం స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా, హెడ్ ఎగ్స్ ఉన్నా, మనకి బాడీ పెయిన్స్ ఉన్నా, చాలా నీరసంగా ఉన్నా, మనకి హెవీ పనులు ఉన్నాయని అనుకున్నా, ఆ టైంలో జస్ట్ హెవీ మీటింగ్స్ ఉన్నా, మన మైండ్ ఫ్రెష్ గా ఉండాలి, ప్రెజెంటేషన్ బాగా ఇవ్వాలనుకున్నా, అలాంటి టైమ్స్ లో ఐ చార్జ్ బాగా యూజ్ అవుతుంది. నేను ఫాస్టింగ్ టైంలో కూడా దీన్ని తీసుకుంటున్నాను అంటే యూ కెన్ ఇమాజిన్ లైక్ దిస్ ఇస్ కంప్లీట్లీ వేగన్. ఇందులో యానిమల్స్ నుంచి ప్రోడక్ట్ ఏమి ఉండదు, అందుకే దీనికి రెడ్ మార్క్ కూడా లేదు, గ్రీన్ మార్క్ ఉంటుంది దీంట్లో. అండ్ నాకొకటి, మమ్మీకి ఒకటి. సో ఈ రోజు కొంచెం ఎనర్జెటిక్ గా ఉండడానికి, ఇంకా ఎనర్జీగా పనిచేసుకోవడానికి ఉపవాసం టైంలో వీఆర్ హ్యావింగ్ ఐ చార్జ్. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా పర్చేస్ చేయాలి, ఎక్కడ పర్చేస్ చేయాలి, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను. కింద నెంబర్ కూడా స్క్రోలింగ్ లో వస్తుంది, యూ క్యాన్ బై. బాగుంది టేస్ట్, యాక్చువల్లీ రెడ్ బుల్ లా ఉంటుంది టేస్ట్. హ్యాపీగా ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట. పిల్లలకు కూడా ఇవ్వచ్చు దీన్ని, యాక్చువల్లీ ఇట్స్ ఫ్రెండ్లీ. I mean, even diabetic people can have this. Anyone can have this. All set prasadalu. Wow. Perugannam. And idi pulihora. And ivi garelu. పూర్ణాలు. అండ్ శనగలు. ఈరోజు వాయనం అందరికి శనగలు ఇస్తారు, సో శనగలు ఆల్రెడీ నైట్ నానబెట్టేసి పెట్టుకున్నాము. అండ్ వడపప్పు, పానకం, పంచామృతం రెడీ అవుతుంది. అండ్ అమ్మవారికి పెట్టడానికి లోటస్, యాక్చువల్లీ నిన్న కొన్నాను నేను, ఇలా అయిపోయాయి. ఫస్ట్ లేయర్ తీసేసి దాన్ని ఓపెన్ చేసి అప్పుడు దేవుడికి పడతాయి. ఫైనలీ ఐఎమ్ ఆల్ రెడీ. నా పూజ డెకరేషన్ కూడా అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 4:30 నౌ. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 6 వరకు పూజ అవుతుంది. అండ్ హౌ ఐ లుకింగ్. సో ఈ రోజు నేను పెట్టుకున్న ఈ సెట్ వచ్చేసి ఎలిగెంట్ తులసి క్రియేషన్స్ అండ్ డ్రెస్ ఫ్రమ్ అరణ్య కలెక్షన్స్. నా అమ్మవారి శారీ ఏదైతే వేసుకున్నాను అదే శారీ ఇది కూడా. దిస్ ఇస్ 1 more కలర్ అనమాట. 2 శారీస్ పంపింది తను నాకు. ఒకటి అమ్మవారికి కట్టించి ఒకటి నేను వేసుకున్నా. సో లుక్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది శారీది. మంచి కంచిపట్టు చీర, పెద్ద కంచిపట్టు చీర. అండ్ ఐ జస్ట్ లవ్ ద కలర్. థ్యాంక్ యూ సో మచ్ అరణ్య. అండ్ ఇఫ్ యూ వాంట్ ద సేమ్ యూ కెన్ పింక్ హర్. ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ కూడా ఉంటుంది. అండ్ దిస్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదండి, నాకు ఇది బాగా నచ్చాయి. ఫ్రమ్ ఎవ్రీడే ఫ్యాషన్స్. అండ్ ఈ లింక్స్ అన్ని మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి, నవీనా యాజా అఫీషియల్. సో ఇప్పుడు పూజ టైం అయింది, ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. సో 6 లోపు ఫినిష్ చేయాలి. 6 నుంచి తాంబూలాలకు వస్తుంటారు కాబట్టి పూజ స్టార్ట్ చేద్దాం. కమ్ ఆన్. ఇది అమ్మవారి రూపు. మామూలుగా అమ్మవారి విగ్రహానికైనా కలశానికైనా వేయచ్చు. నేను అమ్మవారి కలశానికి వేస్తున్నా, విగ్రహానికి ఆల్రెడీ డెకరేట్ చేసేసాను కాబట్టి. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం ఇలా 1 గ్రామ్ కానీ 1/2 గ్రామ్ కానీ రూపు కొంటాం మేము. సో అలా చాలా కలెక్షన్ ఉంది. లాస్ట్ టైం కలెక్షన్ అన్ని కూడా వేసి చూపించాను మీకు, బట్ ఈసారి ఒక్కటే వేస్తున్నాను. చేసుకోవాలి చెల్లిపోయేటువంటి క్రియను కూడా చూస్తూ తెలుగు.com వారు ఈ వ్రతాయాసంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవాలి. ఆ దీపారాధనకు బొట్టు పెట్టాలి, అలాగే నమస్కారం చేయాలి. ఆ దీపానికి ముందుగా సాధ్యం త్రివక్షంతి నిరామహం లక్ష్యాదేవం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. పునరస్తం రక్షాహల్య అలా చేకడుకున్న తర్వాత మళ్ళీ చేయగడుకోవాలి. పునరస్తం రక్షాహల్య 2 అక్షరాలు తీసుకుని వాసం చూసి వెనక్కి వేసేయండి. ఉత్తిష్టంతో భూతకి శాచన ఏదే భూమి భారక ఏదే రామ విరోధేన బ్రహ్మకర్మ సమాధవే. ముక్కుమట్టు ప్రాణాయామం చెయ్యండి. ఓం భూ ఓం
ఉపాధదుర్దక్షయద్వారా నవగ్రహ దోష పరిహారార్థం సకల గండ దోష పరిహారార్థం యజమానస్య యో దోష తద్దోష నివృత్త్యర్థం యజమానస్య ఇష్టకామ్యార్థమనసిద్ధ్యర్థం నిపతయే నమః. ఓం విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తతః సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మీరు పట్టుకున్న పుష్పాలు అక్షతలు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. సో వాటితో పాటు కంపల్సరీ కావాల్సిన వస్త్రం, వాటి దూదితో మనం ఇలా తయారు చేసుకుంటాం. అలాగే పంచామృతాలు, అలాగే దేవుడికి ఒక గ్లాస్లో వాటర్, అలాగే పసుపు కుంకుమ, ఇవన్నీ మీకు తెలిసినాయి. అగరబత్తీలు, తమలపాకులు, పువ్వులు, దారం, అగ్గిపెట్ట, కర్పూరం, సో ఇలాంటివన్నీ. అండ్ ఇది వచ్చేసి కంకణం అనమాట. ఈరోజు అమ్మవారికి స్పెషల్గా ఎవరైతే నోము నోచుకుంటున్నారో వాళ్ళు 9 ముడులతో 9 రకాల పువ్వులతో కంకణం కట్టుకోవాలి. 9 పువ్వులు నాకు దొరకలేదు, 5 పువ్వులే దొరికాయి. సో 5 రకాల పువ్వులతో నేను కంకణం కట్టాను, 9 ముళ్ళు వేశాను. ఇది ఎవరైతే నోముతో ఉన్నారో ఈరోజు వాళ్ళు చేతికి కట్టుకోవాలి పూజ చేసే టైంలో. ఆ వ్రతంలో పాటు వస్తుంది, ఇప్పుడు కంకణం కట్టుకోండి అని ఆ టైంలో కట్టుకోవాలి. సో ఇంట్లో మిగతా వాళ్ళందరికీ ఇట్లా నార్మల్ కంకణాలు, ఓన్లీ తమలపాకుతో కంకణాలు తయారు చేశాను. చేసుకుని దీని కుంకాన్ని బొట్టు పెట్టండి. ఒక పుష్పం మీద ఈ వస్త్రయుగ్మాన్ని పెట్టి స్వామివారి సమర్పించాలండి. ఇవం వస్త్రాన్ని వేదం పరమం పవిత్రం. అలాగే మళ్ళీ పత్తితోటి దూదిని తీసుకుని చక్కగా అలా నలిపి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలన్నమాట. దీన్ని మళ్ళీ మరి ఒక పుష్పం మీద పెట్టాలండి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం. కొంచెం పసుపు వేసేసి వాటర్ వేసేసి, మామూలుగా ఈ నోమి కంపల్సరీ గౌరమ్మని చేసుకోవాలి. సో అమ్మవారు అన్నట్టు ఇది. సో గౌరమ్మని ఇప్పుడు మధ్యలో పెట్టుకుంటున్నాం. ఇది అమ్మవారి పూజకి గౌరమ్మని రెడీ చేసుకున్నాం. దివ్యశ్రీ సువర్ణ ఆభరణం సమర్పయామి. ఆభరణార్థం పుష్పం, ఆభరణాలు లేనటువంటి వారు పుష్పం సమర్పించండి. సర్వ ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకుంటూ చిన్న చిన్న పుష్పాలు అక్షతలు తీసుకుని స్వామి వారి పాదాల దగ్గర చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకోండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః. ధియో యోన ప్రచోదయాత్ తస్యన్వర్తేన విజ్ఞామ అమృతమస్తు. అవసరార్థం శ్రీ మహాగణాధిపతి దేవత మోదక నివేదయామి. కదలీఫల నివేదయామం. ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ్యాయ స్వాహ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క విడిచిపెట్టండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరేణాఘవల్లేదురైరతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతివిశదాం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. వేరే పాత్రలో విడిచిపెట్టి ఆరతిని స్వామికి అద్దండి. శ్రీ మహాగణాధిపతి దేవత ఆనంద కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. మీరందరూ కూడా కళ్ళకద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. జై బోలో గణేష్ మహారాజుకి జై. గోవింద గోవింద. ఆనంద కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. సువర్ణ మంత్ర పుష్పాన్ని సమర్పి ఒక పుష్పము 2 అక్షతలు స్వామి వారికి ఇవ్వండి. ఇవ్వండి. అగరిష్టంజ హర అభివృద్ధి హస్తో అర్చిత ప్రాచిత ప్రియ మేధాసో అర్చందగార్చంద ముద్రగా వదృత ప్రాచిత గంధద్వారాం దురాదుషాం నిత్యపుష్టాంగనేషిణీ ఈశ్వరేకం సర్వభూతానాం దామిహోపప్పయే శ్రయం ఆయుధేతే పరాయుధే దుర్వాహరోహం. సర్వతీర్థజనోభ్యో నమః. ఈ సర్వతీర్థాన్ని ఆవాహన చేసిన జలాన్ని పూజా ద్రవ్యాల మీద శుద్ధి చేయాలన్నమాట. పూజా ద్రవ్యేణ సంప్రోక్ష్య అపవిత్ర అపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మదే పుండరీకాక్షం సభాయాభ్యంతరస్సు చర్చుచి దేవస్య ఆత్మానం. అంటే అమ్మవారు వరలక్ష్మీదేవి మీద కూడా ఆ మందిరం మీద చల్లాలన్నమాట. దేవస్య ఆత్మానం సంప్రోక్ష్య. అలానే మీ శిరస్సు మీద యజమానస్య ఆత్మానం సంప్రోక్ష్య పాపమానసు భజ్యన పవిత్రేణ విచర్షణే యత్పోదపుక్షగుణింబినీం సరసజాం వందే ముకుంద ప్రియా. శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ చ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా వరంగు సౌవాస. ఏదైనా తీసుకునేది బంగారాన్ని కానీ అది లక్ష్మీదేవి ఉన్న ప్రతిమ తీసుకుంటే చాలా మంచిది. చక్కగా ఇలా తామలపాకులో పెట్టి పంచామృతముల మీద అభిషేకించాలనే ప్రతిమని అభిషేకం చేసి ఆప్యాయ స్వతమే విశ్వ
స్వతస్రామృష్ణయం పవామానసంగతే. తర్వాత శుద్ధోదకంతో శన్నో దేవేరవిష్టయ ఆపో భవంత దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్ర కుంకుమావేదన్ స్వీకుర. ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుదాయై నమః, ఓం వసుదారిణ్యై నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షి నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారై నమః, ఓం సముద్రతనయై నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షిణ్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్య సంసన్యై నమః, ఓం దేవ్యై నమః. అలినీవేన పద్మచరణి వీణా పుస్తకపాణి వాణీనా జిప్పయంద్రవసయం పగదే. పూర్వకాలంలో సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులను చూచి ఇట్లని, ఓ మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతరాజ్యమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దాని చెప్పిన వినుడు. లక్ష్మీ మనమగామిని యస్యాం హిరణ్యం విత్ సో ఆ పూజ అయిపోగానే ఇదిగోండి కంకణం కట్టుకోవాలి ఇలాగా. ఆ తర్వాత చివరిలో నైవేద్యాలు పెట్టాలి. ఈరోజు 9 రకాల ముళ్ళతో, 9 పువ్వులతో, అలాగే 9 రకాల ప్రసాదాలతో అమ్మవారిని పూజ చేసుకుంటాం. సో మా అమ్మ రెడీ చేసింది ప్రసాదాలన్నీ కూడా. అండ్ ఇప్పుడే పూజ ముగిసింది అండ్ చాలా బాగా జరిగింది పూజ. ఇప్పుడు ఇంటికి ముత్తైదువులు వస్తుంటారు, వాళ్ళకి వాయనం ఇవ్వాలి. అండ్ వాయనంలో భాగంగా ఈ రోజు నేను ఈ స్పెషల్ గిఫ్ట్ అందరికీ వాయనంగా ఇవ్వబోతున్నాను. వాట్ ఈస్ దిస్ అంటే, దిస్ ఈజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. బాగున్నాయి కదా బ్యాంగిల్స్. సో లోపల వెల్వెట్ బ్యాంగిల్స్. నా బ్యాంగిల్ వ్లాగ్ చూస్తే నాకు సో మెనీ బ్యాంగిల్స్ కలెక్షన్ ఉన్నాయి, చూసారు కదా. సో ఆ బ్యాంగిల్ కలెక్షన్స్లో ఇవి అన్నమాట. అండ్ ఫాలోడ్ బై సేమ్ మ్యాచింగ్ సారీ పిన్. సో ఇవి నాకు ఇచ్చింది, నేను మానసా దగ్గర తీసుకున్నాను, మానసా క్రియేషన్స్. అండ్ తన డీటెయిల్స్ అన్నీ కూడా కింద స్క్రోలింగ్లో ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. అండ్ నేను మోస్ట్లీ నా బ్యాంగిల్స్ అన్నీ కూడా థ్రెడ్ కైండ్ ఆఫ్ లేదా మగ్గం బ్యాంగిల్స్ అన్ని తన దగ్గరే తీసుకుంటాను. ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్కి కూడా తన దగ్గర నుంచి ఆర్డర్ చేశాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఇలా మన చేతితో మన వాళ్ళు చేసిన బ్యాంగిల్స్ని, ఇష్టంగా చేసిన వాటిని ఈరోజు వచ్చే ముత్తైదువులకి ఇవ్వడం. ఈరోజు పూజ అయిపోయాక ఒక 5 ముత్తైదువులకైనా వాయనం ఇస్తే చాలా మంచిది. సో కరోనా టైం కదా, నేను ఎక్కువ మందికి పిలవలేదు, జస్ట్ ఒక 4-5 మెంబర్స్ అంతే. అండ్ 2 ఆకులు, 2 పళ్ళు, ఏదైనా ఒకటి పెట్టకూడదంట, 2 పెట్టాలట. సో పసుపు, కుంకుమ, వక్క, అలాగే ఈరోజు కంపల్సరీ శనగలు ఇస్తారు, నానబెట్టిన శనగలు. సో శనగలు ప్యాకెట్ ఇలా నీట్గా ప్యాక్ చేసి పెట్టానని కలవకుండా. అండ్ ఒక బ్లౌజ్ పీస్, అలాగే ఒక 2 గాజులు సపరేట్గా విడిగా వాయనం ఇచ్చినప్పుడు చేతికి ఇచ్చినా ఓకే, లేకపోతే అందులో వేసేసినా ఓకే. నూనె వేసి పెట్టుకుంటున్నాను. సో మీరు రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఇది మాత్రం కంపల్సరీగా ఈరోజు అందరికీ వాయనంలా ఇస్తే చాలా మంచిది, అట్లీస్ట్ ఒక 5.
సో ఈకో హబ్స్ వాళ్ళ గురించి చెప్పాను కదండి, అండ్ ఈకో హబ్స్ వాళ్ళు శాంపిల్స్ పంపారు జ్యోతిరెడ్డి గారు మీకోసం. అండ్ అసలు ఇది హెర్బల్ షాంపూ, ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్. మనలాగా ఉన్న చాలా మందికి జుట్టు ప్రాబ్లంలు, ఐ టు హ్యావ్ ఎంత హెయిర్ లాస్ అయిపోతుందో. అవునా? నాకైనా హెయిర్ లాస్ కి నాకు ఇప్పటిదాకా హెయిర్ ఉంటే ఇక్కడ దాకా ఉంటుంది జుట్టు నాకు. కరెక్టే, చాలా మందికి బిట్టులు కూడా ఇచ్చారట కదా మీరు. సో ఇక్కడ నుంచి మీకు బిట్టులు ఇచ్చే బాధ్యత నుంచి తొలగించబడుతుంది అనమాట. సో యూజ్ దిస్ ప్రోడక్ట్స్, యాక్చువల్లీ చాలా చాలా బాగున్నాయి. సిన్స్ మంత్ నేను ఇది వాడుతున్నాను. ఓపెన్. ఎస్, దిస్ ఇస్ ఫర్ యూ. విత్ హ్యాండ్ శానిటైజర్ చాలా జాగ్రత్తగా తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు శానిటైజ్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేయాలా? ఏం పర్వాలేదు, మనం ఓపెన్ చేసేస్తాం. నువ్వు ఆల్రెడీ చేసేసుకున్నావు. వావ్, దిస్ ఇస్ అంటే వండర్ఫుల్ కాంబినేషన్ అండి. హబిస్కస్, ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ ఆనియన్. యాక్చువల్లీ ఆనియన్ పెట్టుకుంటే హెయిర్ బాగా పెరుగుతుంది అంటారు. ఈ మధ్య ట్రెండింగ్ కదా. ఎస్, సో ఇట్స్ అ వెరీ నైస్ కాంబినేషన్ విత్ షాంపూ కూడా. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హబిస్కస్, పొమోగ్రనేట్ అండ్ యాపిల్. సీరియస్లీ వండర్ఫుల్. ఐ వాంట్ టు స్మెల్ కూడా చాలా బాగుంది. స్మెల్ బాగుంది కదా. మనం ముందు అంటే అలా రాసుకోగానే మనకి అలా వచ్చేస్తే వాసనతో పాటు పెద్ద జుట్టు రావాలి. జరగదు కానీ కీప్ కంటిన్యూ యూజింగ్, దెన్ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. అట్లీస్ట్ ఉన్నది ఊడకుండా ఉంటే చాలు మనకు. అంటే ఇది మనం హెడ్ బాత్ చేసే ముందర రాసుకుంటే సరిపోతా, బట్ ఓవర్ నైట్ రాసుకుంటే ఇంకా మంచిది. 1 hour ముందు రాసుకున్నా ఓకే. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఎకో హెడ్స్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ డెఫినెట్లీ యూస్ దిస్ ప్రోడక్ట్స్ అండ్ ఐ విల్ లెట్ యూ నో రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నవన్నీ జరగాలి. Super, thank you. I am loving this. తాంబూలం. చాలా చాలా హ్యాపీగా, ఆల్వేస్ బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్. ఇంకా సక్సెస్ఫుల్ గా మీ బ్లెస్సింగ్స్ తో నేచురల్ వితౌట్ కెమికల్స్ మన వాళ్ళు తయారు చేసిన హర్బల్ ప్రోడక్ట్స్ అన్నమాట ఫర్ హెయిర్. సూపర్. సో విత్ శానిటైజర్, మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ ఆయిల్ అండ్ ఏమంటారు షాంపూ. ఓకే, చాలా బాగుంది. నేను వాడా. ఐఎమ్ సజెస్టింగ్ అనమాట అత్త గారు కూడా టు యూస్ ఈకో హబ్స్. ష్యూర్ గా. థ్యాంక్ యూ సో మచ్. సో మామూలుగా మేము అందరికి తాంబూలం ఇస్తే మొగుళ్ళు మాత్రం మాకు ఇవ్వాలి. అదా అది కాదు. మినిమం ఈ రోజు మొగుడు ఆశీర్వాదం తీసుకుంటే భర్త 1 లక్ష రూపాయలన్నా ఇవ్వాలన్నమాట. సో 1 లక్ష రూపాయలు రెడీ చేసుకో. తల మీద కొట్టమని 1 లక్ష రూపాయలు అడిగా. లేదా ఒక డైమండ్ నెక్లెస్ ఏదైనా ఓకే. ఒక డైమండ్ సార్ బా యాక్చువల్లీ తనే మీరు అందరు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మా ఇంటికి, బట్ లాస్ట్ ఇచ్చుకున్నాం. అంటే అంతే, ఎప్పుడైనా సొంతం అంతేగా అర్థం చేసుకుంటారని లాస్ట్ లోకే వెళ్ళిపోతాం. ఆ మొత్తానికి డే చేంజ్ అయ్యే ముందు వేసుకుంటున్నాము వాయనము.
ఏదో కొత్తగా ఉంది నాకు. ఎప్పుడు చాక్లెట్ లో ఐస్ క్రీమ్ లో ఫుడ్ పంచుకుంటూ ఉంటే ఇక్కడ బొట్టు ఇదిగో. ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నారమ్మా వాయినం. ఇందులో కొత్తగా ఉంది. Yes. సో ఇక్కడ నేను ఇచ్చేది కంప్లీట్ అయిపోయింది. సో ఏ కలర్? నాకా ఈ కలర్. ఎస్ ఫ్రమ్ మానస